నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన బాలకృష్ణ గారి గురించి అన్నమాట. సో బాలకృష్ణ గారిది ఆదిత్య 369 మూవీ ఏదైతే ఉందో అవి థియేటర్స్లకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడంటే ఈ వీక్ 4th ఏప్రిల్ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. కుదిరితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. అండ్ మూవీకి సంబంధించిన అడిషనల్ ఏమైనా అప్డేట్స్ ఉంటాయి, ఇట్లా రెగ్యులర్ పోస్ట్ చేస్తాను, వాచ్ చేయండి, ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో కాండి. అండ్ నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. సో ఫస్ట్ మన నితిన్ గారిది రాబిన్ హుడ్ అనే మూవీ ఉంది కదా, దానికి సంబంధించిన కలెక్షన్ చూసుకుంటే ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 8.3 crores కలెక్షన్స్ అయితే వేసింది అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసుకుంటే మాత్రమే ఇండియన్ నెట్ వచ్చేసరికి 31.25 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఇవాళ రికార్డింగ్ చేసిన ఈ రోజు టైంకి అయితే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసిన అనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మన విక్రమ్ గారి వీర ధీర సూర మూవీ ఉందో బై పార్ట్ 2 ఇండియన్ నెట్ చూసుకుంటే 23.3 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే చేసిందనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారిది సికిందర్ అనే మూవీ చూసుకుంటే మన ఇండియన్ నెట్ చూసుకుంటే 55 crores బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే సాధించింది. నెక్స్ట్ దాని తర్వాత L2M పురాణ్ మూవీ ఉంది కదా, ఈ మూవీ వచ్చేసరికి ఇండియన్ నెట్ 68.57 crores అయితే వచ్చేసింది. అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 175 crores వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది అని ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఆల్సో దీనికి సంబంధించి సెకండరీ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇది మధ్యపెట్టి కాంట్రవర్సీ లాగా ఉండేవి. లైక్ స్టార్టింగ్ నా రివ్యూలో కూడా చెప్పినా కదా, ఒక సీన్స్ ఏవైతున్నాయో కొన్ని సీన్స్ ఉండే చాలామంది అఫెండ్ అయ్యారు అనమాట. సో దానివల్ల రివైజ్డ్ వర్జన్లో దగ్గర 17 cuts చేసిరు అన్నమాట బై. అండ్ విలన్ నేమ్ కూడా కొంచెం చేంజెస్ చేసిరు అనేసి అన్నారు. ఒక 2 minutes టైం తగ్గించారు అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో కొంచెం కాంట్రవర్సీ కిందనే ఉండే, నాకు కూడా చెప్పినా కదా స్టార్టింగ్లో ట్రైన్ గురించి గోత్ర అలాగా సిచ్యువేషన్ చూపించారు కాబట్టి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బై మన ప్రదీప్ మాచిరాజ్ గారి మూవీ ట్రైలర్ వచ్చింది. ఏంటంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని స్టార్టింగ్ ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్ల ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తున్నప్పుడు సత్య ఉన్నాడు. ఇక్కడ మూవీ వచ్చేసరికి ఏప్రిల్ 11th ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది అన్నమాట, అంటే నెక్స్ట్ వీక్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ ఇచ్చినాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బై మన స్టార్ బాయ్ సిద్ధు మనకంతా తెలిసిందే కదా బై, రేపు ఏప్రిల్ 2 రోజున ట్రైలర్ వస్తుంది అన్నమాట. జాక్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది, ఒక పోస్టర్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఓటీటీకి సంబంధించిన వరలక్ష్మి శరత్ కుమార్ గారిది మూవీ ఉంది మధుశాల అని. ఈ మూవీ ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇట్లా ఈటీవీ విన్ యాప్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఉంటే ఇట్లా యాప్ యూజ్ చేస్తుంటే ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఓటీటీ న్యూస్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఖుషి కపూర్ గారిది లవ్ యాప్ అని మూవీ ఉంది కాబట్టి, సో ఈ మూవీ ఏప్రిల్ 4th జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇట్లా మీరు ఈ మూవీని అయితే జియో హాట్స్టార్లో వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.